డియర్ ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ మా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది, ఇట్లాంటి హస్బెండ్ ఎందుకు దొరికాడు, ఇట్లాంటి వైఫ్ ఎందుకు, ఇట్లాంటి అత్తగారు, ఇట్లాంటి కుటుంబం, నన్ను ఇబ్బంది పెట్టే కుటుంబం, నాకే ఎందుకు ఈ లైఫ్ ఇంత ఇంత ఘోరంగా ఉంది. ఇలా అనేక బాధలు అన్ని రిమైండ్ చేస్తూ అడుగుతూ ఉంటారు. చాలా కష్టాలు పడుతున్నాను, నన్నే ఎందుకు మోసం చేస్తున్నారు, నేను ఎంతో నమ్మి సొంత వాళ్ళని ఇస్తే వాళ్ళు ఇవ్వట్లేదు, ఎట్లా రకరకాల కంప్లైంట్స్ అన్నమాట. ఈ ప్రభుత్వం ఎందుకు బాగాలేదు, ఈ పరిపాలన బాగాలేదు, ఈ ఊర్లో మనుషులు బాగాలేదు, నాకే ఎందుకు చెడ్డవాళ్ళు పరిచయం అవుతున్నారు, ఇలాంటివన్నీ తలుచుకుంటూ ఉంటారు. అలా తలుచుకోవటం ఆపేయాలి. మనం కంప్లైంట్ చేస్తున్నాం, ఏమెళ్తుంది విశ్వంలోకి? కంప్లైంట్స్ అన్ని మూటగట్టి మనలోని సోల్ పంపిస్తుంది, ప్యాక్ చేసి చాలా జాగ్రత్తగా. మళ్ళా మనకేం వస్తాయి తిరిగి? చుట్టూ కంప్లైంట్సే, ఎవ్వరూ సహకరించకుండా, మళ్ళీ సరైన రిలేషన్, సరైన ఫ్రెండ్స్, సరైనటువంటి ఏది రాకుండా మొత్తం కంప్లైంట్స్ 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 మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. క్లాసెస్ గురించి చెప్పుకుంటే, విజయవాడ 26వ తారీఖు జూలైలో ఆదివారం కోటీశ్వరుల క్లాస్ జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 9వ తారీఖున హైదరాబాద్ లో లా ఆఫ్ అట్రాక్షన్, విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో, ఆశీస్సులతో కోటీశ్వర్లు అవటం ఎలా, సాధారణమైన జీవితం జీవిస్తున్నాం, అలా కాకుండా ఇప్పుడు జీవిస్తున్న జీవితం పూర్తిగా మారిపోవాలి, అప్పుల నుంచి బయటపడాలి, సరైన జాబ్ రావాలి, ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఒక సెలబ్రిటీ కావాలి, ఒక గొప్పగా రాజకీయాల్లో రాణించాలి, వ్యాపారవేత్త కావాలి, అనేక కోరికలు ఉంటాయి. ఆ కోరికల వైపు ఎలా వెళ్ళాలి, విశ్వాన్ని ఎలా అడగాలి, అలా అడిగితే ఈ లైఫ్ మారుతుందా? డబ్బు లేదు, డబ్బు మన దగ్గరికి ఎలా వస్తుంది, ఆ సీక్రెట్స్ ఏంటి? అలా ప్రపంచంలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో, యూనివర్స్ బ్లెస్సింగ్స్ తో ఎలా అద్భుతాలు జరిగాయి, ఎంతమందికి జరిగాయి, అలా ఎలా జరుగుతున్నాయి. మరి అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. గురువు ద్వారా నేర్చుకోకుండా మనం అన్ని తప్పులు చేస్తుంటాం. ఒక వీడియో అనేది ఏంటంటే ఒక ప్లేస్ కి వెళ్ళడానికి, సరైన ప్లేస్ కి వెళ్ళడానికి దారి లాంటిది అన్నమాట, మార్గం. ఆ వీడియోలో అన్ని వివరాలు ఇవ్వటం కుదరదు. ఆ వ్యక్తి పేరు చెప్పి ఆ వ్యక్తి కోసం ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ ఇచ్చి చెప్పడం కుదరదు. కొన్ని కోట్ల మంది చూస్తుంటారు, అందరికీ కామన్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఒక వే ఉంది అని తెలియడానికి మాత్రమే ఈ యొక్క వీడియోస్ యూట్యూబ్ లో పోస్ట్ చేయడం. అంటే సరైన మార్గాన్ని ఎన్నుకోవాల్సింది ఎవరు? ఆ వ్యక్తులు. అలా ఈ క్లాసెస్ లో, ఈ బిజినెస్ రిచ్ క్లాసెస్ లో కోటీశ్వర్లు అవ్వాలంటే ఆ సీక్రెట్స్ అన్ని కూడా నేర్పించి, ఎలా కోరుకోవాలో డే ఉదయం నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ దాకా ఎట్లా ఉండాలి, ఆ టైం టేబుల్ తో సహా మైండ్ సెట్ ని ఎట్లా మార్చాలి, అనేక అంశాలన్నీ కూడా, సీక్రెట్స్ అన్ని కూడా నేర్పించి, ప్రత్యేకంగా ఏంజల్స్ గురించి కూడా తెలియచేస్తూ, అక్కడ అడ్వాన్స్డ్ హోపోనోపోనో మన సమస్యలకి ఎలా చెప్పుకోవాలి, ఆరోగ్యం కోసం, జాబ్ కోసం, బిజినెస్ కోసం, అన్నిటి కోసం ఏంజల్స్ ని ఎట్లా అడగాలి, విశ్వాన్ని ఎలా కోరుకోవాలి, ఎలా సరైన విజువలైజేషన్ చేయాలి, మైండ్ ని విధాలుగా నెగిటివ్ వైపు వెళ్ళకోకుండా ఎలా కట్టడి చేయాలి, ఇలా అనేక అంశాలన్నీ ఫ్యామిలీతో కూడా పాల్గొనవచ్చు. ఆ విధంగా ఈ హైదరాబాద్ 9వ తారీఖున జరిగే, ఆగస్టు 9వ తారీఖున ఆదివారం జరిగే ఈ క్లాసు చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెడతాం జరిగింది. సో ఇంకా బెంగళూరులో, వైజాగ్ లో, తిరుపతిలో కూడా క్లాసెస్ ఉంటాయి. మీకు ఏ ఏరియాలో కావాలో వాళ్ళు ముందుగా బుక్ చేసుకున్నట్లయితే మనం లొకేషన్, అడ్రస్ అన్ని పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా 1-to-1 స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి, బిజినెస్ క్లాసెస్ ఉంటాయి, మ్యారేజ్ కోసం, ఇంకా రిచ్ గా రాజకీయాల్లో రాణించడం కోసం, వ్యాపారవేత్తలుగా స్పెషల్ గా మీకు మాత్రమే విడిగా కూడా క్లాసెస్ ఉంటాయి. బిజినెస్ విజిట్ ఉంటుంది, హౌస్ విజిట్ ఉంటుంది. కింద నెంబర్ లో మీరు సంప్రదించండి. మనం ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి దాకా మనం మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా మీరు ఒక నోట్స్ లో రాయండి. ఉదయం ఎర్లీ మార్నింగ్ నుంచి మీకు మనసులో వచ్చిన థాట్ దగ్గర నుంచి, ఆలోచన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అప్పటికప్పుడే రాసేయండి. మీరు ఒక నోట్స్ లో రాసుకోండి. ఏ టైంలో మాట్లాడారు, ఏం మాట్లాడారు, దాన్ని మీరు నైట్ నిద్రపోయేటప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ పనికొచ్చే మాటలేనా, మీ జీవితాన్ని మార్చడానికి మాట్లాడిన మాటలేనా, ఇవన్నీ కూడా మీకే అసహ్యం కలుగుద్ది అన్నమాట.
అంటే మన మనస్సుని ఎట్లా పడితే అట్లా వదిలేస్తే దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోద్ది. ఒక గూడ్స్ రైలు లాగా చరాచర కొండ దిగి వెళ్ళిపోయినట్టుగా అలా ఖాళీగా వదిలేసేటప్పుడు నెగిటివ్ తో నింపబడిన వాళ్ళు తింగర ఆలోచనలని చేస్తారు. అంటే వాళ్ళకి వాళ్ళు వెనుపడి పొడుచుకుంటారు ఆ మాటల ద్వారా. నా లైఫ్ ఎట్లా అయిపోయింది, నాకంతా చెడు వాళ్ళే ఉన్నారు, లేకపోతే చెడ్డ ఆలోచనలు రిలీజ్ చేయటం, ఒక వ్యక్తుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ప్లాన్ చేయటం, అట్లాంటి వాళ్ళు చూడండి అదే ప్లాన్ లో ఉంటూ ఉంటారు. సోలు మనలోని ఆత్మ ఆలోచనలే రప్పించింది, కుట్ర చేసే ఆలోచనలు, ఏడవటం లేకపోతే ఇలాంటివి రప్పించింది. వీళ్ళకి తెలియదు. అందుకే ఒక విశ్వగురువు లేకపోతే మైండ్ ఎలా పడితే అలా వెళ్ళిపోయి గొప్ప గొప్ప ధనవంతులు లాస్ట్ వరకు కూడా గురువుతోనే ఉంటారు. ఎక్కడ ఏం తప్పులు జరుగుతాయో అవన్నీ కరెక్ట్ చేసే వాళ్ళు ఉండాలి కదా అని చెప్పేసి. ఒక గురువు పాత్ర ఏంటంటే, విశ్వం ఎన్నుకున్న గురువులు ఏం చేస్తారు, కంటిన్యూగా ఆ విషయాలు తెలియచేస్తూనే ఉంటారు. ఏ వ్యాపారం ఎలా పెట్టాలో, ఆ వ్యాపారవేత్తలు లక్షల కోట్లకు ఎదిగిన వాళ్ళు కూడా గురువుని ఫాలో అవుతూనే మరో బ్రాంచ్ ఓపెన్ చేయటం, మరో బిజినెస్ పెట్టడం. ఈ రోజు నుంచి మీరు ప్రేమతో ఉండటం, లోపల కల్మషం లేని హృదయాన్ని క్లీన్ చేసేసుకుని చాలా చక్కగా సంతోషంగా థ్యాంక్ యూ చెప్పటం, ప్రతి దానికి కూడా మంచి ఆలోచన రిలీజ్ చేయటం. రేపటి భవిష్యత్తు మీకు ఎంత బాగుండాలి, ఆ కంపెనీలో ఒక సీఈఓగా ఎంప్లాయ్మెంట్ మీకు వచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఎక్కువ శాలరీతో మీకు వచ్చినట్టు, ఇక్కడి నుంచి మీ లైఫ్ లో మంచి వ్యక్తులు పరిచయం అవుతున్నట్టు, మంచి జీవితాన్ని జీవిస్తున్నట్టు, చాలా హ్యాపీగా ఉన్నట్టు, ఆ సంతోషకరమైన ఆలోచనలే రిలీజ్ చేస్తూ ఉండాలి. అలా చిరునవ్వుతో ఎవరిని విమర్శించకుండా మౌనంగా మారిపోవాలి. ఒక 9 నెలల పాటు సైలెంట్ అయిపోయి ఎక్కువ మాట్లాడకుండా, అవసరం అయితేనే మాట్లాడాలి. ఆ మాటల్లో కూడా ప్రేమ ఉండాలి, ఎదుటి వాడిని అప్రిసియేట్ చేయాలి. మీకంటే ఎక్కువ శాలరీ వస్తున్నా, బిజినెస్ మంచిగా జరుగుతున్నా, వాళ్ళకి చాలా బాగున్నా సంతోషపడాలి, థ్యాంక్ యూ చెప్పాలి, అప్రిసియేట్ చేయాలి. అలా నా జీవితం కూడా ఉందని ఊహించుకుంటూ ఉండాలి. ఈ రోజు నుంచి మీ జీవితంలో అన్ని శుభాలు జరగాలని కోరుకోండి. పాత జీవితాన్ని పూర్తిగా చెరిపోయింది, అది ఒక్కసారి కూడా ఎవరికి చెప్పొద్దు. జరిగిపోయిన కంప్లైంట్స్ మళ్ళీ మాట్లాడొద్దు. మీరు కూడా ఆవేదన చెందటం, ఏడవటం, గతాన్ని తలుసుకుని కుమిలిపోవటం, ఇవన్నీ ఆపేయాలి. వాటన్నిటినీ నాలోని దైవశక్తి పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఇప్పుడు నేను కొత్త జీవితాన్ని సృష్టించుకుంటున్నాను. ఆ జీవితంలో మంచి మనుషులు, మంచి ప్రకృతి, మంచి డబ్బు, మంచి ఆరోగ్యం, ఈ ప్రపంచం అంతా నాకు సహకరిస్తుంది. విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నాలోని దివ్యశక్తి ఆ విధమైన జీవితాన్ని ఈ రోజు నుంచి నాకు తీసుకొస్తున్నందుకు నేను నాలోని గొప్ప ఆత్మను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ నాలోని దివ్యశక్తి, థ్యాంక్ యూ అంటూ ప్రతి రాత్రి చెప్పాలి. అట్లా మీరు క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి. రేపటి భవిష్యత్తులో విలువైన వ్యక్తులు, విలువైన సంపద, సంపూర్ణ ఆరోగ్యం, పేరు ప్రఖ్యాతులు, అందరూ మిమ్మల్ని పొగడటం, అప్రిసియేట్ చేయడం, ఇలాంటి వాటికి ఎక్కువ స్థానం ఇవ్వాలి మీరు. అలాంటి ఆలోచనలు అంటే మీకోసం మీరు ఆలోచించడం మొదలు పెట్టాలి. ఇప్పుడు దాకా ఏం చేసాం మనం, వేరే వ్యక్తులను చూడటం, ఆ కుటుంబంలో వాళ్ళు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఎవరెవరు ఏదో చేస్తున్నారు, భూతద్దం పెట్టి వెతకటం, ఇవన్నీ ఆపేయాలి. అలాంటి చెడు సంబంధించిన ఆలోచనలే రోజు వస్తా ఉంటాయి. అప్పుడు మీకు సమాజంలో గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ లైఫ్ ఎలా మారుతుంది, మారదు. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అనేది. గురువు ద్వారా నేర్చుకోకుండా ఒక క్లాస్ ని అటెండ్ అయ్యి ఆ సిచ్యువేషన్స్ అన్ని తెలుసుకున్నప్పుడు ఇట్లా లా ఆఫ్ అట్రాక్షన్, విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎలా అందుతాయో, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా లైఫ్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మందికి మారింది, గొప్ప గొప్ప వాళ్ళంతా ఎలా అయ్యారు, ఇవన్నీ తెలుస్తాయన్నమాట. మనం విమర్శించటం ఆపేయాలి, ప్రేమించటం మొదలు పెట్టాలి. గత జీవితం బాగాలేదు కదా, వదిలిపెట్టేయాలి. రోజు కుమిలిపోతూ అందరికి చెప్తూ ఉంటారు, ఇట్లాంటి వ్యక్తి వచ్చారు నా జీవితంలోకి, ఇలా నన్ను మోసం చేశారు, ఇట్లా ఇన్నే చెప్తూ ఉంటాం కంప్లైంట్స్ అన్ని పద్దాక. ఆ లైఫ్ మారదు, ఇంక పెరిగిపోతా ఉంటాయి అన్నమాట. కాబట్టి గత జీవితాన్ని చెరిపేసి పూర్తిగా ఉదయం లేవటం దగ్గర నుంచి థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి. థ్యాంక్ యూ యూనివర్స్, ఈరోజు నా జీవితం అద్భుతంగా ఉండేలాగా, నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో నిద్ర లేపినందుకు, నీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ మొదలు పెట్టాలి. మొదలుపెట్టి నాకు ఈ రోజు నాకు అందరూ సహకరిస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా పని అవుతుంది, నేను అనుకున్నాయన్నీ జరుగుతున్నాయి. ఏంజల్స్ రక్షణలో నా జీవితం చాలా అద్భుతంగా ఉంది. మీరు కోరుకున్న హౌస్, మీరు కోరుకున్న ఫ్రెండ్స్, మీరు కోరుకున్న నగలు, మీరు కోరుకున్న అలా ఏ లైఫ్ బాగుండాలో, ఒక కంపెనీలో ఉద్యోగం దగ్గర నుంచి, బిజినెస్ పెట్టడం దగ్గర నుంచి, ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో లాభాలు వస్తున్నాయి, నేను డబ్బుతో సంపదలతో ఉన్నాను అంటూ మనం రోజు పంపిస్తున్న అఫర్మేషన్స్, గ్రూప్ లో పెడుతున్న అఫర్మేషన్స్ అన్ని కూడా 1కి 100 సార్లు చదవాలి, వాటిని మననం చేసుకోవాలి. ఆ విధంగా ఏం చెప్పామో అది పాటించాలి. పాటిస్తూ మీ జీవితాన్ని చెడ్డ వ్యక్తుల నుంచి పూర్తిగా దూరంగా మీరు ఉండాలి, మౌనంగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి. వీలైతే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు చాలా మంది, అందులో అనవసరమైన వ్యర్థపు మాటలు వస్తూ ఉంటాయి.
ఏదో ఘర్షణ చెలరే డిస్టర్బ్ అవుతా ఉంటారు. ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి, అవసరమైతేనే మాట్లాడాలి. మీరు ప్రేమతోనే మాట్లాడండి. ఎదుటి వాళ్ళు బాగున్నారంటే మీరు అప్రిషియేట్ చేయండి. వాళ్ళు మీకన్నా మంచి ఉద్యోగం వచ్చిందా, మీకంటే మంచి హౌస్ కట్టారా, మీకంటే వ్యాపారం జరుగుతుందా, ఎక్కడ కూడా కుట్ర చేయకూడదు, కుళ్ళుకోకూడదు. అప్పుడు అలాంటి వాటిని మనం ఆహ్వానించినట్టు అవుద్ది అనమాట. అలా చేయటం నాకు ఎంతో బాగుంది, వాడిని నేను అభినందిస్తున్నాను. వారి తెలివితేటలు అంతగా వారు ప్రాణం పెట్టి ఆ విధంగా అవడం ఎంత అదృష్టం, ఎంత గొప్ప. నిజం కదా. మీరు స్వయంగా అలా అయితే ఎదుటివాడు భూతత్వంలో పెట్టి విమర్శలు చేస్తున్నట్టు మీకు ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళు తెలివితేటలతో ఆ పదవి పొందారు, ఆ స్థాయికి వెళ్ళారు. కాబట్టి మనం అప్రిషియేట్ చేయాలి. ఒక ఉద్యోగంలో మీతో పాటు చాలా మంది ఉంటారు, వాళ్ళలో ఎవరికో మంచి టాలెంట్ ఉండి ఆ బాస్ మెచ్చుకుంటున్నాడు అనుకుని కుడుకోకూడదు, అప్రిషియేట్ చేయాలి. మనకు అలాంటివి వస్తాయి అన్నమాట. ఇక్కడ చాలా మంది ఈ విధానం తెలియక జీవితాన్ని కొలాప్స్ చేసుకుంటున్నారు. ఎక్కడో ఎవరి దగ్గర మోసపోతే ఆ మోసాన్ని ఎక్కువగా తలుచుకుంటూ దాంతో కుమిలిపోతూ ఉంటే మోసం సంబంధించిన మరో వ్యక్తిలో ఇంకొక మోసం చేసే వ్యక్తి వస్తాడనమాట. అట్లా కాకుండా కంప్లీట్ గా మీ జీవితాన్ని మీరు సృష్టించాలి. గొప్పగా కంప్లైంట్ చేయటం ఆపేయాలి, ప్రేమించడం మొదలు పెట్టాలి, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. ప్రతి చిన్న వస్తువుకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పాలి. అలా లోపల సంతోషకరమైన ఆలోచనలు నింపుకోవాలి. ఎంత బాగుందో, థ్యాంక్ యూ యూనివర్స్, ఇంత అద్భుతాలు చేస్తున్నావు, ఈ ఏంజల్స్ ని పంపించి నేను వెళ్లే ప్రతి చోటకి నాకు అన్ని మేలు జరిగేలా చేస్తున్నావు, నేను చేస్తున్న ఉద్యోగంలో నాకు ప్రమోషన్ వచ్చింది, ఆ కంపెనీ బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ ప్రతి ఒక్కరి మాట మీకు అనుకూలంగా మాట్లాడాలి, పాజిటివ్ గా. నాకు ఎంతో బాగుంది, ఈ నేనుంటున్న ఏరియాలో అన్ని బాగున్నాయి, అందరూ బాగున్నారు, నాకు ఎంత బాగుంది ప్రకృతి అని సరదాగా టెర్రస్కి వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి. ఈ భూమికి పైకి చూస్తూ ఆకాశానికి అలా చాలా మంచిగా మాట్లాడుతూ ఊహల్లో తేలిపోతూ ఉండాలి. మంచి మ్యూజిక్ పెట్టుకొని ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సరదాగా డాన్స్ చేసుకుంటూ చిన్నపిల్లలతో మాట్లాడుతూ ఆ చెట్లను పట్టుకొని పువ్వులను పట్టుకొని ఆ సీతాకోక చిలుక మీద వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పటం, ఈ ఆనందకరమైన సంఘటనలన్నీ కూడా మీ జీవితంలోకి మరింత ఆనందాన్ని తీసుకొస్తాయి. నిన్నటిదాకా జీవించిన పాత జీవితాన్ని పాతి పెట్టేయాలి. ఎప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, సంపదలు ఉన్నాయి, నేను చాలా మంచి జీవితం జీవిస్తున్నాను, నాకు అందరూ సహకరిస్తున్నారు, నా చుట్టూ ఏంజల్స్ రక్షణగా ఉన్నారు, ఎక్కడికైనా నా పని జరుగుతుంది. కొంతమంది బయలుదేరి వెళ్ళేటప్పుడు అది అవద్దో వాళ్ళు ఉంటారో ఉండరో, ఆ సంతకం పెడతారో పెట్టరో, ఇదన్నీ జరగవు. రోజు ఇలా జరుగుతుంది. ముందే ఆ శుభం మాట్లాడి వెళ్తారు, అక్కడ అదే జరుగుతుంది. మీరు నమ్మండి. ఫస్ట్ ప్రశాంతంగా బయలుదేరండి. ఎక్కడికి వెళ్ళిన థ్యాంక్ యూ చెప్తూ వెళ్ళండి. హడావిడిగా వెళ్ళబాకండి. హోపొను చెప్పుకుంటూ ఉండండి. ఇలా మీరు మారిపోతే, ప్రశాంతంగా మారిపోయి ఒక 9 నెలల పాటు అనవసరమైన వ్యక్తుల చుట్టూ తిరగకుండా, వేస్ట్ మాటలు మాట్లాడకుండా, ఫోన్ దొరికిందని చెడ్డవి అన్ని చూడకుండా మీకు ఉపయోగపడే జీవితాన్ని మీరు ఆలోచించండి. నాకేంటి లాభం, ఈ రోజు నేను లేచాను, ఎన్ని మేలులు పొందాలి నేను అన్న ఆలోచన నింపాలి. అలా మీరు మొదలు పెడితే అన్ని విలువైనవే పొందినట్టు చూడాలి, విలువైన మాటలే మాట్లాడాలి, విలువైన పనులే చేయాలి. ఈ ప్రపంచంలోకి మనం ద్వారా అంత మేలే జరగాలి. శత్రువులు కూడా కీడు జరగకూడదు, కీడు కోరుకోకూడదు అసలు ఫస్ట్. అప్పుడే విశ్వశక్తి మనకి అన్ని మేలైన చేస్తుంది. మన ఆలోచనలు మారకుండా మన జీవితం మారదు. కంప్లైంట్ చేస్తా ఉంటే కంప్లైంట్సే వస్తాయి. థ్యాంక్ యూ చెప్పాలి, కృతజ్ఞత భావన కలిగి ఉండాలి. మీ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుని ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ చెప్పాలి. డబ్బు అంటే నాకు ఇష్టం అని చెప్పాలి. మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు చూడాలి, కోరుకున్న జాబ్ పొందినట్టు చూడాలి. అలా కంప్లీట్ గా మంచి ఆలోచనలు చేయండి. ఈ రోజు నుంచి మీరు మీ కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో, డబ్బుతో, సంపదలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని ఒక విశ్వ గురువుగా ప్రేమతో మీ అందరినీ ఆశీర్వదిస్తూ, మీ అందరి కోసం ఆ మహోన్నతమైన విశ్వమేధస్సుని ప్రేమతో ఒక విశ్వ గురువుగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.